హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ చికెన్ నగెట్స్. లేట్ చేయకుండా చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటిని ఎడ్జెస్ని కట్ చేసుకున్నాను. వీటిని పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పౌడర్ని తీసుకోవాలి. అలానే కొంచెం పౌడర్ ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ నేను 1/2 కిలో తీసుకున్నాను. అలానే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటే మంచిది. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని బ్రెడ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మనం పేస్ట్ చేసేటప్పుడు వాటర్ అస్సలు వేయకూడదు. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరలా ఈ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. మనం బాగా కలిపి పెట్టుకున్న చికెన్ పేస్ట్ని ఇలా ప్లేట్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే సర్కిల్ ఇంకా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. వీటిని ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అలానే ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. ఇలా ఎగ్తో కోట్ చేయడం వల్ల పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నగెట్ని ఎగ్లో డిప్ చేయాలి. దీనిని బ్రెడ్ పౌడర్లో కోట్ చేయాలి. ఇలా బ్రెడ్ పౌడర్తో కోట్ చేయడం వల్ల చికెన్ నగెట్స్ చాలా క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మనం రెడీ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేయాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. పీసెస్ బాగా ఫ్రై చేసిన తర్వాత చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా చికెన్ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.